వీళ్ళ గ్రహాలన్నీ చిన్న చిన్న ముక్కలు. ఆ ముక్కలన్నీ ఏం చేస్తున్నాయి? ఊరికే కూర్చున్నాయా ఏమన్నా? ఎక్కడ ఏమీ కదలకుండా అన్నిటికీ చలనం ఉంది. అన్నిటికీ చలనం ఉండి వాటి ఆర్బిట్లో అవి తిరుగుతూనే ఉన్నాయి. మరి అక్కడి నుంచి ఎవడైనా తాళ్ళు కట్టాడా, ఫిక్స్ చేశాడా, మేకులు పెట్టి స్క్రూలు తిప్పాడా, ఏం చేశాడు చెప్పు? ఆకాశంలో అవన్నీ తిరుగుతున్నాయా? ఒకదానికొకటి ఎప్పుడైనా కొట్టుకున్నాయా? ఇన్నిసార్లు మిఠాయిలు వస్తున్నాయి కదా, ఒక్కటైనా ఏ భూమినన్నా ఏదైనా కొట్టచ్చు కదా. కొడుతుందని వీళ్ళు ముందే భయపడి వస్తున్నారు కానీ ఎప్పుడూ కొట్టలేదు కదా. అది మళ్ళీ ఎక్కడో వచ్చి అది ఎక్కడికో మళ్ళీ పగిలిపోయి దాంట్లోనే అదే పగిలి దాని ఇష్టం వచ్చినట్టు అది పోతూ ఉన్నది. ఈ ఆకాశంలో వీటినన్నిటినీ ఒకదానొకటి కొట్టుకోకుండా తిప్పుతున్నవాడు ఎవడు? ఎక్కడో దేవుడు ఉండి వైకుంఠంలో కైలాసంలో ఉండి తిప్పటం లేదు. వాడు ఎక్కడున్నాడు? దాంట్లోనే ఉన్నాడు. ప్రతి పదార్థంలో దాంట్లోనే ఉన్నాడు. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను ఒక యాటంలో తిరుగుతున్నాయి కదా. ఎవడు తిప్పుతున్నాడు వాటిని? అవే వాటిలో తిరుగుతున్నాయా? వాటి ఆర్బిట్లో అవి తిరుగుతున్నాయి. నీ శరీరంలో అటువంటి అణువులు ఎన్నో తిరుగుతున్నాయి. చూసుకో. అటువంటి అణువులే పిక్సెల్స్ అంటామే మనం టీవీలో, కంప్యూటర్లో. అన్ని చిన్న చిన్న బ్లాక్స్. అవన్నీ కలిసి ఒక మనిషి ఆకారం, ఒక చెట్టు ఆకారం, ఒక సముద్రం ఆకారం, ఒక నది ఆకారం. అవన్నీ చూడు. అవన్నీ ఏమిటి? పిక్సెల్స్. చిన్న చిన్న పిక్సెల్స్. అవన్నీ నీకు రంగులుగా రకరకాలుగా కనపడుతుంది. నీ శరీరం అంతా అటువంటి కోట్ల అణువులతో తయారైంది. నువ్వు ఆలోచించు. ఒక్కసారి ఆలోచించమంటున్నాడు కృష్ణ పరమాత్మ. చెబుతున్నాడు, నువ్వు నా కొడుకు, నా కూతురు, నా బాధ్యత, నా పిల్లలు అని అంటున్నావు కదా. అంటే నీవు కన్నావని, నువ్వు కన్నావు, సంతోషం, నిజమే, కాదని నేను చెప్పటంలే. కానీ నీ కడుపులో ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి అవన్నీ కూడా నువ్వే కన్నావు కదా. అవన్నీ నీ కడుపులోనే పుట్టినాయి. వాటిని అన్నింటినీ చంపేస్తావా? వీళ్ళనేమో ఇలా వీళ్ళు పీక్కు తింటున్నావా? నిజంగా ఆలోచిస్తే ఏమీ లేదు. ఏమో నవ్వు వస్తుంది. అదే మనం చేస్తున్న పని ఎంత పిచ్చి పని అని అనిపిస్తుంది. ఇంకా భగవంతుడు ఏమంటాడంటే, నువ్వు నీకున్న ఒకళ్ళిద్దరు పిల్లల్ని ఇంత పెంచడానికి అంత బాధపడుతున్నావే, నేను ఈ జగత్ ప్రసూవు మొత్తం జగత్తును నేనే ప్రసవించాను. మరి వీళ్ళందరి బాధ్యత నాకు లేదా? నీ కొడుకు కూతురు అందులో వాడు కాదా? అడుగుతున్నాడు. ఇంకేం చెప్తావు జవాబు? ప్రపంచమంతా నేనే కన్నానంటున్నాడమ్మా పరమాత్మ. అంటే నిన్నెట్లా కన్నాడో వాణ్ణి కూడా అట్లాగే కన్నాడు కదా. నువ్వు ప్రపంచాన్ని వదిలిపెట్టి వాడు ఎక్కడా లేడు కదా. మరి నువ్వే నీకు రెస్పాన్సిబిలిటీ నాదంటావు. ఇప్పుడు వాడి రెస్పాన్సిబిలిటీ ఎవరితో చెప్పమంటావా? ఈ గ్రహాలన్నీ తిరుగుతుంటే వాడిని కాపాడే దేవుడు వాళ్ళలోనే ఎట్లా ఉన్నాడో వీడిని కాపాడే జ్ఞానం కూడా వాళ్ళలోనే ఉంది. తెలుసు. అదే అది తెలుసుకుంటే అసలు సమస్యే లేదు. ఆలోచించు. అంటే సమస్య వద్దు, మాట్లాడద్దు, కోప్పడద్దు అని నేను చెప్పటం లేదు. నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కోప్పడు, అది లోపల దాకా రాని మాకు. అదే ఏదైనా ఎవరినైనా మనం పిల్లల్ని కోప్పడద్దు, గోము చేసి చెడగొట్టండి అని చెప్పటం లేదు. మనసు మనుషులతోనే కాదు ఏమా, ఎప్పుడు భార్యాభర్తలకు కూడా తగాదాలు వస్తాయి. ఎందుకంటే అసలు శత్రువులు వాళ్ళే, మొదటి నుంచి శత్రువులే వాళ్ళు. ఆ శత్రువులు అవ్వకపోతే నీకు మూడు కళ్ళం కాదు. కానీ హ్యాపీ ఉంటాం, దేశం కాలం అనుకుంటాం. ఇప్పుడే కదా నాటకం. చూడు రమేష్, నేను ఎట్లా చెప్తానంటే, రాని ఏం తగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిందే. చిన్నప్పుడు పిల్లలకి ఈ కాలికి ఒక తాడు కట్టి వీడికి ఇంకొకటి తాడు కట్టి మళ్ళీ పడంటారు, ఏదో అంటారు, ఆట చెప్తారు. ఆటలో ఒక పార్ట్నర్ని నా కాలు కట్టేస్తాను. నేను బాగా నడవగలవాడిని అయ్యి ఉండొచ్చు, కానీ వీడు కూడా చాలా సమానంగా నడవగలగాలి కదా. ఇద్దరికి కలిసి ఒక కాలు కట్టేశారు. ఇప్పుడు నడవమంటారు. ఎందుకు చెప్తున్నారు? ఒరే భవిష్యత్తులో నువ్వు స్టూడెంట్ అప్పుడే ఇది నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో నీకు ఒక పార్ట్నర్ని కడతాను రా ఇట్లా. అసలు మన ఆటలన్నీ అవే బాలాజీ.
ఈ కంట్రీలో సంగతి నాకు తెలియదు, కానీ మన కంట్రీలో అయితే అన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నా. నేను కూడా ఆడాను ఆ ఆట. ఆ ఆటలో ఈ అర్థం నీకు తెలిసి అప్పుడు తెలుసు. అదే చెప్తున్నా. ఎందుకంటే ఒకటి కడతారు, వీడేమో చాలా స్పీడ్గా పోవాలనుకుంటాడు, వీడేమో చాలా స్లోగా పోవాలనుకుంటాడు, వీడిద్దరికి కలిసి కాలు కట్టేశారు. ఇదే బంధం. ఎప్పుడైనా తగాదా రాగానే ఓహో నా పార్ట్నర్స్ వాడు నాకంటే ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి వీడితో పాటు నేను నడవాలి, తప్పదు నాకు. ఎందుకంటే ఈ తాడు తెంపుకుని నేను నడవలేదు. నీకే నవ్వొస్తుంది, నీకు కొట్లాట రాదు. నేను ఎంతమందికో చెప్తానేమా, పిచ్చి వాళ్ళ ఎందుకురా కొట్లాడుకు వస్తారు, అసలు ఏం లేదు. ఆలోచించు. అమ్మకి ఏం లేదు, అమ్మకి ఏం బాధ్యతలు లేవు, ఏం లేవు కాబట్టి అమ్మ ఎట్లన్నా చెప్తారనుకుంటారు మన వాళ్ళు కొంతమంది. పిచ్చిపాడలారా, నేను కూడా మీ బాధ్యతలు కనుక దాటి వచ్చిందనేరా ఇవాళ ముసిలైపోయినా కానీ ఇట్లా అనుకుంటే ఏం కష్టం అనిపించదు ఏమా. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళి మనిషి చస్తాడు అనవసరంగా. ఎందుకు? ప్రపంచంలో బతికే 4 రోజులు హాయిగా ఆనందంగా బతుకుతాం. ఎవరి కోసం ఎవరి రాలేదు. కబడ్డీ కూడా అట్లాంటిదే. కబడ్డీ అని నువ్వు మాటలు అంటున్నంతసేపు వాడు పట్టుకోడు. అహం బ్రహ్మాస్మి అని అంటున్నంతసేపు యముడు నిన్ను పట్టుకోడు. ఎక్కడి దాకా వాడి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ నువ్వు ఈ బద్దె అంటుకుండేదాకా, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళేదాకా, అప్పటిదాకా అహం బ్రహ్మాస్మి అంటూ ఉండు. నువ్వు యముడు పట్టుకోడు. ఆలోచించు. అయితే అహం బ్రహ్మాస్మి అంటే పరమాత్మ అయిపోతాడా అంటే, అహం బ్రహ్మాస్మి నేమ్ ప్లేట్ లాంటిదమ్మా. నేమ్ ప్లేట్ ఇక్కడ కట్టుకుంటాం కదా, ఈ ప్లేటు నేను ఫలానా అని గుర్తించటానికి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేది నేమ్ ప్లేట్ లాగా నీకు ఆ వాక్యం ఇస్తే నువ్వు బ్రహ్మస్వరూపుడివి. నీ జ్ఞానమే నీ బ్రహ్మం. ఎక్కడో లేడు దేవుడు, ఎక్కడో లేడు, నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఎక్కడున్నాడు అంటే హృదయసే అర్జున తిష్టతి అని ఎందుకన్నాడంటే, అర్జునుడిని ఈజీగా నువ్వు లొకేట్ చేయడానికి వీలేదు. నీ జ్ఞానం ఎక్కడుందని నువ్వు లొకేట్ చేస్తావు? నీ కాల్లో కూడా నీ జ్ఞానం ఉంది. ఎందుకంటే ముళ్ళు గుచ్చుకున్నాను, తొక్కాను అనుకో, తొక్కంగానే చురుక్కుమంది. ఆ గుచ్చుకున్నది గాజు ముక్కన, ఆ గుచ్చుకున్నది ముళ్ళ, అది ఏదైనా కరెంట్ వైర్ తొక్కి నాకు అది షాక, నువ్వు వెంటనే కనుక్కుంటున్నావే. ఎట్లా కనుక్కుంటున్నావు? నీ జ్ఞానం బ్రెయిన్లో ఉంటే, ఎవరో మెదడులో జ్ఞానం ఉందని చెప్పారు. మెదడులో లేదు నీ జ్ఞానం. నీ జ్ఞానం నిరాకారం, నఖశిఖ పర్యంతం ఉంది, నీ బయట కూడా ఉంది. నీ బయట ఉందని ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చొని నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలియదు అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు తెలియదు అని అంటుంటూ తెలుసుకుంటున్నాను అని 3 టెన్సుల్లో చెప్తున్నావు. అంటే అప్పుడు నీ జ్ఞానం బయటకు వచ్చింది, నువ్వు దాన్ని చూడలేవు. ఎందుకు చూడలేవు అంటే కనపడితే పరమాత్మ కూడా జ్ఞేయం అయిపోతాడు కదా. జ్ఞేయం అంటే ప్రపంచం అయిపోతాడు. అందుకని పరమాత్మ కనపడకూడదు. మరి ఏమైనా అనిపించాలి. నీకు సమాధి అనిపిస్తుంది, కనిపించదు. ఎవడన్నా నేను దేవుణ్ణి చూశాను అంటే తప్పు. ఎట్లా చూసావు దేవుణ్ణి? రాముడుగా చూసావా, కృష్ణుడుగా చూసావా? శివుడవో మాధవుడవో కమలభవుడవో అంటాడు త్యాగరాజు. ఎవరని నిర్ణయించేదిరా నిన్ను? నేను ఎవరని నిర్ణయించను, కానీ ఈ 3 కాదు. కానీ ఈ 3 నువ్వే. ఎందుకంటే ఒక జగత్తును సృష్టించినప్పుడు నువ్వు బ్రహ్మవైనావు, జగత్తును పోషిస్తున్నప్పుడు నువ్వు శివుడు అయినావు. నువ్వే. నువ్వు వంట చెయ్యక ముందు వంట తయారు కాదు. ఇప్పుడు వంట చేస్తున్నావు, కూరలు కట్ చేసుకున్నావు, బియ్యం కడుక్కున్నావు, నీళ్లు పోసుకున్నావు, ఉడకబెడుతున్నావు. ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుడివి. అంటే నీ జ్ఞానం ఇప్పుడు బ్రహ్మ. నీకు అర్థమైందా? నువ్వు నేను బ్రహ్మగా ఉండి ఈ పదార్థాన్ని వండుతున్నాను అనుకో, అది తిన్న వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే తయారవుతారు. మనం అనుకోమే. నువ్వు వంట చేసావు, ఇప్పుడు వంట తయారైంది, ఇది అందరికీ పెడుతున్నావు. నేను స్థితికర్తని, ఇప్పుడు నేను విష్ణుమూర్తిని. ఈ ఆహారాన్ని అందరికీ పంచిపెడుతున్నాను. నేను ఇందాక సూర్యకిరణాల గురించి చెప్పా కదా మీకు. సూర్యకిరణాలు ఎలాగైతే భూమి మీద ప్రసరించి ఎవడికి ఎంత చెట్లకు కావాల్సిన ఫోటోసింథసిస్ ఎంత కావాలో అంతే తీసుకుంటాయి. మనిషికి నీకు ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాయి. ఆ చీమలు దోమలు ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాయి.
మరి సూర్యకిరణాలు వేరువేరుగా ఏమన్నా ప్రసరిస్తున్నాడా? No. మరి ఒకే కిరణాలు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క రకంగా పనిచేస్తున్నాయి. అవే కిరణాలు నీళ్ళని తెరలబెట్టి ఆవిరి చేసి మేఘమండలానికి తీసుకుంటుంది. పోనీ మేఘం దగ్గరికి వెళ్ళిన తర్వాత సూర్యుడికి ఇంకా దగ్గరగా ఉంటాయి కదా, ఆ సూర్య రశ్మికి ఆ మేఘమండలం అంతా ఎవాపరేట్ అయిపోతుందా? అవటలే. మరి ఆ కిరణాలు అక్కడి నుంచి వచ్చే కదా ఇక్కడికి వస్తున్నాయి. మరి అక్కడ ఎంత జాగ్రత్తగా వాటిని పెడుతున్నాడు అంటే వాటికి వేడి తగలకుండా ఎట్లా చేస్తున్నాడు? ఒకవేళ కనుక వేడి చేస్తే అవి నీరే కదా, It has to evaporate. It doesn't. ఏం ఉండవు కదా. మరి ఈ సూర్యుడే కదా ఎంత చేస్తున్నాడు చూడు. పరమాత్మ నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు మామూలు వాడివి కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను మామూలు వాడిని అని. నువ్వే విష్ణువువి, నువ్వే బ్రహ్మవి, నువ్వే లయకారుడివి. నువ్వు కోపడేటప్పుడు నువ్వు లయకారుడివి. ఓ ఇప్పుడు శివుడి పోషణ చేస్తున్నాను అనుకో. కానీ వాళ్ళని ద్వేషంతో వీళ్ళని కోప్పడాలి, కొట్టాలి, వీళ్ళని ఇంకేదో మార్చాలి అట్లా చేయొద్దు. అట్లా చేయకూడదు. నీ భావన భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః అని అమ్మవారికి ఇంకో పేరు. భావన మాత్ర సంతుష్ట. నువ్వు ఇలా భావించు, ఆమె మహాసంబరపడిపోతుందిట నువ్వు పూజ చేసిన కంటే. భావన మాత్ర సంతుష్ట హృదయాయే అమ్మవారికి పేరమ్మా. మన పెద్దవాళ్ళు నిజంగా ఎంత గొప్పవాళ్ళు అనిపిస్తుంది. అంటే ఎటువంటి విషయాన్ని ఎంత చాలా సూక్ష్మీకరింపజేసి కదా మనకి తెలుసుకోవడానికి వీలుగా చేసి మన చేతిలో పెట్టారు. అంటే దాన్ని మనం ఫార్ములా అంటాం చూడు, సూత్రం ఫార్ములా చేసి ఇచ్చారు మనకి. ఏమో జస్ట్ ఆ క్యాప్సిల్ మింగడమే, అది కూడా మింగలేక వస్తున్నాం మనం. అంటే అసలు సంస్కృత భాష రాకపోతే ఇంపాసిబుల్. నీకు రావాలి. సంస్కృత భాష లేకపోతే నువ్వు చేయలేవు. నెక్స్ట్ చెప్తున్నాడు. ఏమ్మా ఎంతసేపు అయింది? 23 minutes అయింది దీంట్లో, బట్ టైం అయింది ఎక్కువ. ఓ 4:45 అయింది అంటే గంటన్నర అయిందా? 5 minutes. మాత్ర స్పర్శ. ఇప్పుడు నేను చెప్పింది ఇంతట్లో వదిలేయకండి. విన్నది విన్నట్టు ఎప్పుడో మళ్ళీ సీడీ పెట్టుకుని విందామని కాదు. ఈ రోజు నుంచే ప్రాక్టీస్. బ్రహ్మ విద్య ఎట్లా అంటే ఇంకేదన్నా ఇప్పుడు నువ్వు మనం స్కూళ్ళకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాం. మన చదువు ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి? మన ఎడ్యుకేషన్ అంతా అయిపోయి మనకి ఎప్పుడో డిగ్రీ చేతికి వచ్చి దానికి ఎవడో ఉద్యోగం ఇచ్చి అప్పుడు కదా మనం డబ్బులు రావడం మొదలు పెడుతుంది. బ్రహ్మ విద్య అట్లా కాదుట. ఏ రోజు నువ్వు బ్రహ్మ విద్య క్లాసులో కూర్చున్నావో ఆ రోజు నుంచే నీకు బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ మనసు మారుతుంది. ఎందుకంటే ఈ చెప్పేటువంటిది నేను వదిలిపెట్టదు. నీ బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది. లోపల జ్ఞానం ఉంది కదా, నువ్వు వద్దువి కాదు. నీ జ్ఞానం చక్కగా రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసుకోవడం ఒకటే కాదు, సమస్య రాగానే వెనక నుంచి నిన్ను కొడుతుంది. మరి ఈ రోజు నుంచి నీకు బెనిఫిట్ మొదలైంది కదా, ఎప్పుడో రాక్కర్లేదు. బ్రహ్మ విద్యలో ఉన్న గొప్పతనం అది. మిగిలిన చదువులన్నీ అందుకే అవన్నీ కళలు, ఇది ఒక్కటే విద్య. అవన్నీ కళలు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిశ్చ స్వభారత. తితిక్ష అంటే ఓర్పు, టాలరెన్స్. మనకే చెప్తున్నాడు కృష్ణుడు. అర్జునుడు కదా ఏడుస్తున్నాడు. తితిక్షస్వ భారత. ఇప్పుడు సంబోధన చూడు ఏం చేస్తున్నాడు. అర్జున అసలు నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు భారత అన్నావు అంటే ప్రకాశం మీద నీకు ఆసక్తి ఉండాలి. ప్రకాశం అంటే ఏమిటి? నువ్వు ఇప్పుడు చీకట్లో ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావు, నీకు జ్ఞానం కావాలి కదా. అటువంటి వాడివి నువ్వు అజ్ఞానంలో ఇప్పుడు ఏడుస్తానంటావేమిటి? విషాదయోగం నీకు అజ్ఞానమే కదా. కాబట్టి తితిక్షస్వ, నువ్వు ఓర్పు కలిగి ఉండు. ఏందయ్యా ఓర్పు? ఎదురుగా నాకు గురువుగారు చచ్చిపోతాడని భయం, బాధ కలుగుతుంటే, మా తాత చచ్చిపోతాడని. తాత వాళ్ళే కాదు, వాడు ఇంకా బాధ ఏంటి? ఆ యుద్ధ వీరులందరూ చచ్చిపోతారు. వాళ్ళకందరికీ వీళ్ళు బతుకున్న వాళ్ళ గురించి కాదు వాడి బాధ, చచ్చిన వాళ్ళ గురించి బాధ. వాళ్ళందరికీ వాళ్ళకి ఎవరికి పెట్టకపోతే, ఎవరో చెప్పారట అక్కడ,
నువ్వు భగవద్గీత 7 సార్లు చదువుకోవడం. తల్లి కొడుకు ఉన్నారు ఇందాక అక్కడికి వచ్చారు, మీరు చూశారు కదా అమ్మ కొడుకు. ఏమిటంటే పితృదేవతలు ఉన్నారో లేదో వీడికి తెలియదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు పితృదేవతలు కాకూడదు. వాళ్ళు ఏమై ఉండాలి? ఆ కాలంలో ఉండాలి కదా. నువ్వు క్యాసెట్ తిప్పుకోలేదు కదా. క్యాసెట్ తిప్పితే ఇప్పుడు కృష్ణనారాయణ ఉండాలి. లేక నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే నువ్వు 15th సెంచరీకి వెళ్ళావనుకో, నువ్వు కృష్ణనారాయణ చూడగలవు. ఇక్కడ ఉండే నువ్వు వాడు లేడు అంటున్నావు. ఇప్పుడు ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్న నన్ను వీళ్ళు అమ్మగారు లేరు అని అనుకుంటే అది నిజమా? నేను ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే నేను దేహంతో ఉన్నాను కాబట్టి నేను అంతటా ఉండలేను. నేను దేహాన్ని వదిలిపెట్టి నా జ్ఞానాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ఎక్కడైనా ఉండగలను. ఎందుకంటే నా జ్ఞానం నీ వస్తువు మీదకి ఎట్లా పోతున్నది. ఇందాక చెప్పానే, నీ జ్ఞానం నా పుస్తకం మీదకి వచ్చి పుస్తకాన్ని ఇక్కడే ఉంచి దీన్ని మొత్తం తీసుకెళ్ళింది. ఇందులో ఏ పార్ట్ వదలకుండా మొత్తం నీ దగ్గరికి తెచ్చింది. దాన్ని ఆభాస అని చెప్పాను. ఇప్పుడు నీ జ్ఞానం నయాగరాకి వెళ్ళింది. నీ జ్ఞానం నయాగరాన్ని ఇప్పుడు చూసింది, తీసుకొచ్చింది, నీ దగ్గర పెట్టింది. నీ జ్ఞానానికి ఏమన్నా అలసట అయిందా? అదేమన్నా ఫ్లైట్ ఎక్కిపోయిందా? వీసా తీసుకుందా? ఏం తీసుకుని పోయొచ్చింది? పోలేదా? పోయింది. ఎందుకు పోయిందని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఎందుకంటే పిక్చర్ కనిపిస్తోంది కదా నీకు. ఇప్పుడు ఇండియాకు పోతుందా? పోతుంది. ఇండియాకు పోమను. ఇప్పుడు పద్మపాటిని చూడమను, చూస్తుంది. కాబట్టి దానికి ఏం లేదు. నేను వదిలిపెట్టేది పోతుందని నీకు తెలుసు. మళ్ళీ పోయింది అక్కడ ఉండకుండా మళ్ళీ ఇక్కడే వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాడు, అసలు పోలేదురా. నీ జ్ఞానం అక్కడ ఇక్కడ కూడా ఒకటే ఉంది. ఎంత బాగుంటుందంటే వాళ్ళు, నీకు అర్థమైందా? ఇప్పుడు నా పుస్తకం చూసేటప్పుడు నీ జ్ఞానం నా దగ్గరికి వచ్చిందని నేను నీకు చెప్తున్నాను. ఇది నిన్ననే చెప్పా కదా నీకు. బిల్డింగ్ కట్టేటప్పుడు అక్కడ పెట్టిన మంచి అది ఏమంటారు దాన్ని? స్కాఫోల్డింగ్ చెప్పాలి. ఎస్సీనా? అలాంటిది. ఇప్పుడు నేను చెప్తుంటే అసలు గురువు చెప్తుంటే శిష్యుడు అని అవుననే నమ్ముతాడు బాలాజీ. మళ్ళీ ఆయనే చెబుతాడు, మరి ఇది కాదు. వేదాంతంలో ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. నీ జ్ఞానం ఇండియాకి వెళ్ళింది అని నేను చెప్తున్నాను అర్జున. పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా, నాయన నేను అక్కడ లేనా, నేను అక్కడ లేనా అంటే ఏమిటి? నువ్వు ఎవడుగా ఉన్నావు? అక్కడున్న జ్ఞానస్వరూపం కూడా నువ్వే. అక్కడే నువ్వు గ్రహిస్తున్నావు. మీ అమ్మని నువ్వు అక్కడ చూసావు. కరెక్ట్. అక్కడున్న జ్ఞానం ఇక్కడున్న జ్ఞానం ఒకటే కాబట్టి ఇక్కడ చూశానని చెబుతున్నావు. ఆ ఉండడం సత్తు. అర్థమైందా? అది నీ జ్ఞానం. ఈ శ్లోకం రేపు చెప్తా. ఏమ్మా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, అది రేపు చెప్తా. రేపంటే నెక్స్ట్ నీకు మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నుంచి అమృతత్వానికి పోవాలి కదా. తమసోమ జ్యోతిర్గమయ. నువ్వు తమస్సులో ఉన్నావు. ఊరికే తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ. అసత్తులో ఉన్నావు. అసత్ అంటే నీ దేహం నువ్వు భావిస్తున్నావు. ఇది అసత్తు. సత్గమయ. సత్ ఎక్కడుంది? నీ లోపల ఉంది. దాని లోపలికి వెళ్ళు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. చస్తాననుకుంటున్నావు, నువ్వు చావనే చావవు. అమృతత్వాన్ని పొందు. ఎప్పుడు దేహమే నేను అనుకుంటే చస్తావు. జ్ఞానమే నేను అనుకుంటే చాలు. ఇప్పుడు నేను పొటెన్షియల్ ఎనర్జీ నీ లోపల ఉందన్నానే, నువ్వు మీ అమ్మని చూసి వచ్చింది కాస్మిక్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీయే కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీయే నీ లోపల పొటెన్షియల్ ఎనర్జీగా ఉంది. అదే సూర్యుల్లో ఉంది, అదే అంగారకుల్లో ఉంది, అదే ఆ దాంట్లో కూడా ఉంది. అందుకని ఇందుగలడు అందులేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుడు. చక్రి అని ఎందుకు అనుకున్నా అంటే విష్ణువు అని కాదు. నీ జ్ఞానానికి చక్రానికి ఎన్ని వైపులైతే వంకర్లు ఉన్నాయో అన్ని నీ జ్ఞానానికి అన్ని కిరణాలు ఉన్నాయి. అంటే ఎటువైపు నుంచి అయినా చూడగలదు.
ఓకే ఓకే అర్థమైందా? Yeah. అందుకని చక్రి అన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు వాళ్ళ నాన్నకి, హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా మీ విష్ణువు అని అడిగాడు. విష్ణువు మీన్స్ 4 చేతులు పెట్టుకున్నవాడు కాదు కదా, విష్ణు ఆ దానిలో ఉంది కదా. 4 చేతులు పెట్టుకున్నవాడు కాదు, సర్వవ్యాపి. విష్ణువు అన్నవాడు సర్వవ్యాపి. వాడు ఎక్కడున్నాడు అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి, చక్రం పట్టుకున్నవాడు అని. చక్రం అనే అతని చేతిలో ఆయుధం కాదు, నీ జ్ఞానం. జ్ఞానం ఒకవైపు నుంచే పదునున్నది కాదు, అన్ని వైపుల నుంచి అది ఆపరేట్ అవుతుంది. ఎటువైపు ఆపరేట్ అవుతుంది? ఎటు నుంచైనా ఆపరేట్ కావాలి. సర్వోపగతుడు, ప్రతి వస్తువులో ఉన్నాడు వాడు. అయితే ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. వెతుక్కు చూడు. వెతుక్కుని చూడాలంటే నీకు వెతికిచ్చేవాడు ఒకడు చెప్పాలి, చెప్పకపోతే నీకు తెలియదు. పుస్తకాలు చదివితే ఏమీ రాదు, గురువు కావాలి. గురువు లేని వాడి గుర్తెట్లు తెలియరా అజునికైనా వాడి అబ్బకైనా అంటాడు వేమన చెప్పడం. బ్రహ్మదేవుడికి కూడా తెలియదురా, వాడి అబ్బాయి ఎవడన్నా ఉంటే వాడికి కూడా తెలియదు పొమ్మన్నాడు. వాడి అబ్బాయి ఒకడు అంటే విష్ణువే కదా, బ్రహ్మదేవుడు ఎవడి కొడుకు? విష్ణువు కొడుకు. వాడికి కూడా తెలియదు గురువు లేకపోతే. అందుకని గురువు ఉండాలి. గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నది అందుకే ఏమా ఎవ్వడికి తెలియనివన్నీ గురువుకు తెలుస్తాయి. ఎందుకంటే గురు స్వరూపం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆయన అందుకనే అందరికీ గురువు. ఎవడైనా నీకు పాఠం చదువుతుంటే నేను చెప్పాను నువ్వు అంటావు కదా, నేను చెప్పటంలే. ఇప్పుడు ఎవడు చెప్పాలని కూర్చుంటాడో వాడు వచ్చి మాట్లాడతాడు. అందుకని నీకు చెప్తున్నవాడు నేను అని అనుకోవద్దు. రమేష్కు చాలాసార్లు చెప్తారు, రమేష్ నీకు నాకు రిలేషన్షిప్ నథింగ్, మన ఇద్దరం అసలు ఏ సంబంధం లేని వాడు. నీకు చెప్తున్నవాడు ఎవడు అంటే సాక్షాత్ పరబ్రహ్మ. వాడు నా జ్ఞానంలో ఉన్నవాడు నీ జ్ఞానం నా జ్ఞానం అంటుడు కాదు, ఒకటే. ఎందుకంటే నన్ను మనిషిగా చూసావనుకో మన ఇద్దరికి ఎప్పుడైనా డిస్ప్యూట్ రావచ్చు. అట్లా చూడొద్దు. సాక్షాత్ పరబ్రహ్మ. అందుకని గురువు చెప్పే మాట వాడే మాట్లాడతాడు, ఎవ్వడు మాట్లాడు. అఖండ మండలాకారం అనేటప్పటికీ ఆయన చేయి తీసుకుంటాడు. కృష్ణుడే అంటాడు పురాప్రోక్తం మయానగా. అర్జున నేను ఇప్పుడేం చెప్పట్లేదు, ఎప్పుడో వైవస్వతుడికి చెప్పాను, సూర్యుడికి చెప్పాను. ఆ చెప్పినవన్నీట ఇదే కృష్ణుడు అప్పుడు వైవస్వతుడికి వాళ్ళకి చెప్పినటువంటి ఈ గుహ్యమైన విద్య ఎప్పుడైతే నువ్వు అఖండ మండలాకారం అనేటప్పటికీ ఆ గ్రామ్ఫోన్ పిన్ తీసుకెళ్ళి దాని మీద పెట్టేశావు, ఇక అక్కడి నుంచి పాడటం మొదలుపెట్టు కదా. గ్రామ్ఫోన్ అని ఉండేది పాతకాలం, పిన్ ఉంటుంది. ఆ పిన్ తీసుకెళ్ళి దాని మీద పెట్టాలి మనం, ఇక పెడితే అది పాడుతూ ఉంటుంది. ఇదంతా హొరైజన్లో ఉంది. అదంతా ఎప్పుడో చెప్పాడు పరమాత్మ, అదే ఇప్పుడు చెబుతున్నట్టు. అఖండ మండలాకారం. ఇప్పుడు అఖండ మండలాకారం అంటున్నావు, మండలాకారంగా ఉంది. వ్యాప్తం ఏన చర అచరం తత్పదం దర్శితం ఏనా అని ఎప్పుడైతే అన్నావో ఆయనే చెప్పుకుంటాడు. ఓం తత్సత్వస్తి ప్రజాప్రియ